హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమణి. చూస్తూనే ఉండండి. మేమైతే ఇప్పుడు పొలం దగ్గరికి బయలుదేరాము. ఎందుకు వెళ్తున్నామో మీకైతే చూపిస్తాను రండి. బర్త్డే పాప వస్తుంది. హ్యాపీ బర్త్డే రోజా. ఈరోజు ఈ చెల్లి పుట్టినరోజు, అందుకని మేము విషెస్ తెలుపుతున్నాము. మా వాళ్ళందరూ కూడా విషెస్ తెలిపారు. మేమైతే ఇప్పుడు పొలం దగ్గరికి వెళ్తున్నాము. ఆటో ఎక్కి పొద్దున్నే పని కదా, టిఫిన్ తీసుకొని వెళ్దామని ఒక చెల్లి అయితే ఆటో దిగి మా అందరికి టిఫిన్ కోసం వెళ్ళింది. ఇంత మంచిలో ఎక్కడికి వచ్చామో తెలుసా? చూపిస్తాను రండి. మా వాళ్ళు దిగుతున్నారు. తొందరగా దిగాలి, మంచు బాగా పడుతుంది. ఏం చేయడానికి వచ్చారమ్మా పొద్దున్నే? నడవాలి తొందరగా. పొలం దగ్గరికి వెళ్తున్నాము, రండి మాతో పాటు. మా వాళ్ళు అయితే ఇలా నడుస్తున్నారు చూడండి, ముళ్ళ కంపలు దాటుకుంటూ. పొద్దున్నే మంచి చూడండి ఎలా పడుతుందో. ఎవరివే బర్త్డే పాప మానేయకుండా పనికి వస్తుంది. మధ్యాహ్నం వెళ్ళాక మాకు పార్టీ ఇచ్చుద్దట. ఓకే. నడుస్తుంటే ముందో కూడా కనిపించట్లేదు. చూడండి పొగ మంచు ఎలా ఉందో. నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు, మొక్కలు కూడా సబ్స్క్రైబ్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇవైతే పెసరకాయలు, ఇవి తీయడానికి వచ్చాము ఈరోజు. చూడండి మా వాళ్ళు ముందు నడుస్తున్నారు, అందరు చదువుకుంటున్నారు. రండి మనం కూడా వెళ్ళి పీకుదాం. ఇవి పీకడం కాదు, కత్తులతో కొయ్యాలి. ఇవి ఎలా కోస్తారో చూడండి. మేమైతే ఇలానే కోస్తాము. చూడండి మా వాళ్ళందరూ చూస్తున్నారు. పట్టండి అమ్మా మునువులు. ఎటు పట్టాలి? ఈ పొలంలో పెసర పంట వేసాము, అదైతే పంటకు వచ్చింది. దానికి తీయడానికి ఈరోజు మేము వచ్చాము. చూడండి ఇదైతే తీసేసి పన్నలైతే అలా పెట్టేస్తాము. ఆరిన తర్వాత వారం రోజులకి కళ్ళమైతే పెడతాము. మిషన్లో పన్నలు వేస్తారు, అందరూ కలిసి వేస్తే మనకైతే గింజలు అనేవి వస్తాయి. మా వాళ్ళు అయితే ఇలా చేస్తారు చూడండి. అంటే రాయికేసి ఇలా రుద్దితే మంచి పదును వచ్చింది. అప్పుడైతే మొక్కలు మంచిగా తెగుతాయి. మా పిన్ని అలా చేస్తుంది. ఈ మొక్కను చూసారా? చూడండి భలే ఉంది. కాయలు అయితే భలే సౌండ్ వస్తున్నాయి. ఇది తీగలుగా ఉంటుంది. ఇది ఒక రకమైన కలుపు మొక్క. కాయలు చూడండి భలే సౌండ్. కలిసి పనిచేయడం భలే సరదాగా ఉంటుంది. అక్కడ ఉన్నది కొద్దిగా, కానీ ఇంతమంది కోస్తున్నారు చూడండి, భలే కోస్తున్నారు. ఇదైతే పచ్చకూర. పువ్వులు చూడు భలే ఉన్నాయండి. ఇది జొన్న కూర. మా వాళ్ళు చట్నీ చేసుకుంటారంట, తీసుకెళ్తున్నారు. చూడండి ఎలా ఉందో. ఎప్పుడైనా చూసారా ఫ్రెండ్స్ మీరైతే? చూడండి ఎలా ఉందో. వాళ్ళు చేతులు కడగడం అయిందా? మా వాళ్ళు అన్నం తినడానికి చేతులు కడుగుతున్నారు చూడండి. మాధురి అయిందా కడగడం? అవలేదా? రండి తిందాం. ఇక్కడ కూర్చున్నారు మా వాళ్ళు. దేవి ఏం కూర? బాత్ కూసిరి దేవి. వంకాయ, చిక్కుడుకాయ. నాకు కొంచెం కూసిరి తింది దేవి. ఎండికి ఏం కూసిరిద్దు. గుడ్డు బర్త్డే గోల్ ఇత్తు మాకు. బాత్ కూసిరి సాయిత్రక్క. ఇవి పచ్చికాయలు ఇలా ఉంటాయి చూడండి ఎలా ఉన్నాయో. గుత్తులుగా భలే ఉన్నాయి కాయలు అయితే. ఎండికాయలు ఎండిపోయాక ఇలా ఉంటాయి కాయలు, నల్లగా ఉంటాయి. లోపల మాత్రం పసుపు రంగులో ఉంటాయి గింజలు. ఇవి పచ్చికాయలు. పెసర పన్నలు అయితే ఇలా వేస్తారు చూడండి. మా వాళ్ళు తీస్తున్నారు ఇక్కడ. ఇలా వేసేసిన తర్వాత ఒక వారం రోజులు ఆరబెడతారు. ఆరిన తర్వాత అయితే మిల్లులో పెడతారు. అప్పుడు మనకి గింజలు వస్తాయి, అవి అమ్మేయచ్చు. చూడండి సావిత్రక్క తీస్తున్నావా? ఇక్కడ చిన్న ముళ్ళకంప చెట్టు ఉంది చూడండి. ఇక్కడ ఏదో ఉన్నాయంట. మా వాళ్ళు తెగ చూశారు, ఇప్పుడు దాకా వచ్చి చూపిస్తారండి. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయి, కనిపించట్లేదు. లోపల ఉన్నాయి. తోపటం పిల్ల కనిపిస్తున్నాయా? అవిగో ఇది గర్భం అంద. మునుముల దగ్గరకు వచ్చి మునుములు పట్టారా? నించున్నారే. కొయ్యండి, తొందరగా అయిపోవాలి. అందరూ వెయిట్ చేస్తున్నారు నా కోసం మునుముంచి. మా మరదలేమో కోస్తుంది ఇక్కడ పెసర పన్నలు. కాస్తారు దేవి నాకు. ఓకే అది నాకే ఉంచాలిగా మీ పక్కన. మొక్కలకి చూడండి ఒక రకమైన తీగ చుట్టేసుకొని ఉంది. ఇది తెలుసా మీకు? దీన్ని మేము బంగారు తీగ అంటాము. చూడండి అలా మొక్కలకి చుట్టేసి ఉంటుంది. మొక్కలంతా పాడైపోతాయి, అసలు పంట అనేది రాదు, మనకి కాయలు కూడా ఉండవు. తీయడం అయిపోయింది. ఇప్పుడైతే మేము ఇంటికి వెళ్తున్నాం. చూడండి మా వాళ్ళు ఎలా నడుస్తున్నారు. ముందు వచ్చేసి వాటర్ తాగుతున్నారు. నాకు కొంచెం పోయండి బాటిల్లో వాటర్. మా గిన్నెలు పట్టుకోవాలి.
ఈరోజు టైం వరకు అయితే మేము తీసాము చూడండి 1 గంట వరకు అయితే సగం అయింది. ఇంక సగం ఉంది కదా అది మేము రేపొచ్చి తీస్తాము. మా వాళ్ళైతే ఇంకా వెనకలే ఉన్నారు. మా వాళ్ళు ఏవేవో కొమ్మలు తెస్తున్నారు పదండి. బారిదేవి అవు కొమ్మ బారి కరేపేట్ కరివేపాకే వేపాకు కరివేపాకు నాకు కావాలి కరేపాకు వేపాకు కరివేపాకు నాకు కావాలి తోపిస్తుండ్రు మంచిది కదా ఇది. కరివేపాకు ఏదా కరివేపాకు ఏది ఇదిగో కరేపాకు మాకు కరివేపాకు కూడా దొరికింది మా ఇంట్లో అసలు లేదు మా ఊర్లో వేపాకులు కరివేపాకు మొత్తం తీసుకెళ్తున్నాం జొన్న కూర కూడా తీసుకెళ్తాను. జొన్న కూర అమ్మ నాకు వాటర్ కావాలి